మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారివేయబడి మనుషుల చేత తొక్కబట్టుకే గాని మరి దేనికి పనికిరాదు. కాబట్టి ప్రభు మనల్ని ఈ లోకానికి ఉప్పుగా ఉంచారనేది మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఉప్పు యొక్క ప్రతి గుణము ఆయన బిడ్డలమైన మన జీవితాల్లో కనపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఉప్పు వలె మనము ఉన్నప్పుడే మనం ఈ లోకానికి ఆశీర్వాదంగా ఉండగలం. హల్లెలూయా. మరి ఉప్పు స్వస్థతనిస్తుంది. ఉప్పు క్రీస్తు కొరకు జీవించాలనే దాహాన్ని కలగజేస్తుందని మనం తెలుసుకున్నాం. ఉప్పు ప్రతిదానికి రుచినిస్తుందని మనం తెలుసుకున్నాం. మనం ఈ లోకానికి రుచిగా ఉండాలని తెలుసుకున్నాం. ఉప్పు పరిశుద్ధపరచబడాలని తెలుసుకున్నాం. అంటే పరిశుద్ధత మనలో ఉండాలని తెలుసుకుంటున్నాం. ఉప్పు ప్రతి పనిలో ఉపయోగపడుతుందని మనం ఎరిగాం. కాబట్టి మనము దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉండాలని కూడా మనము ధ్యానించాం. ఈరోజు ఉప్పులో ఉన్నటువంటి ఇంకొక మంచి గుణం మనం చూద్దాం. మరి ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుదాం. దేవుని వాక్యము ఎజ్రా 4:14లో ఈ విధంగా సెలవిస్తోంది. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం గనుక రాజులకు నష్టం రాకుండా మేము చూడవల్లని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేస్తుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ మరి రాజు యొక్క ఉప్పు తిన్నాము కాబట్టి రాజుకు మేము నష్టం రాకుండా మేముంటాము అంటూ సెలవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకేం తెలుస్తుందంటే ఉప్పు నమ్మకత్వానికి సూచనగా ఉంది. ఫెయిత్ఫుల్గా మనం ఉండాలి, నమ్మకస్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ రాజు యొక్క ఉప్పు తిన్నందుకే వీరు మేము నమ్మకస్తులుగా ఉండాలంటున్నప్పుడు మనము యేసు యొక్క రక్తముతో కడగబడ్డాం. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. మరి మనము ప్రభువుకి నమ్మకస్తులుగా ఉంటున్నామా? ప్రభువుకి నమ్మకస్తులుగా మనము జీవిస్తున్నామా? మరి దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాం. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును అంటున్నాడు. కాబట్టి మనమంట అనేక విషయంలో తప్పిపోతున్నామంట. ఒక విషయంలో కాదు, అనేక విషయములలో మనము నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాం. ప్రతి దినం అనేక విషయాల్లో దేవుడు మనల్ని నమ్మినందువల్ల మనం నమ్మినా కూడా మనము నమ్మకస్తులుగా నిలబడలేకపోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడైతే మాట తప్పక మనము నమ్మకస్తులుగా ఉంటామో మన సర్వ శరీరాన్ని మనం స్వాధీనంలో ఉంచుకొని మరి దేవుని చిత్తానుసారంగా మనము దినదినము నమ్మదగిన వారముగా మనం జీవిస్తాం. ఉప్పు ఏ విధంగా మరి నమ్మకత్వానికి సూచనగా ఉందో ఆ విధంగా మన జీవితాలు, ప్రభువు మనల్ని నమ్మాడు. మన జీవితాలను ఆయన నమ్మి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనము గొప్ప నమ్మదగిన వారమని ప్రభువు మనల్ని నమ్మలేదు. మనకంటే నమ్మదగిన వారు ఎంతో మంది ఉన్నారు భూమి మీద. మనకంటే ఇంకా పరిశుద్ధంగా జీవించే వాళ్ళు, మనకంటే చాలా యోగ్యులు, గొప్పవారు ఈ లోకంలో ఉన్నారు. కానీ వారందరూ కాదని దేవుడు నిన్ను నమ్మాడు, నన్ను నమ్మాడు. మనల్ని నమ్మి మనకు ఆయన గొప్ప రక్షణను దయచేశాడు. తన రక్తముతో మనల్ని శుద్ధీకరించి మనకు కొత్త జీవితాన్ని, ప్రాచీన జీవితం నుంచి విడుదలిచ్చి మనల్ని కొత్త జీవితంలోకి నడిపించింది. మనము దేవునికి
నమ్మకస్తులుగా ఉండడానికి. దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ఈ లోకంలో మనం నమ్మదగిన వారముగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది నమ్మదగని వారిగా తయారైపోతారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనము నమ్మదగని వారమైనను దేవుడు నమ్మకస్తుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 4:3లో దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడునని. అబ్రహాము దేవుని నమ్మాడా లేదా దేవుడు అబ్రహాముని నమ్మాడా? మొదట అబ్రహాముని దేవుడు నమ్మాడు. అబ్రహాముని దేవుడు నమ్మి, ఈ అబ్రహాము నా కోసం నిలబడతాడు, ఈ అబ్రహాము మరి నేను చెప్పిన విధంగా జీవిస్తాడు అని దేవుడు అబ్రహాన్ని నమ్మి అబ్రహాంని ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నుకొని పెక్కుమందగినట్టు ఆశీర్వదించాడంట. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నట్లు మరి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మరి ఎన్నుకొనబడినటువంటి అబ్రహాము దేవుని నమ్మాడంట, దేవునికి లోబడ్డాడంట. మనము దేవుని నమ్ముతున్నాము అంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడి జీవించాలి. మరి దేవుని వెంట మనం నడవాలి. నమ్మదగిన వారముగా మనము చిన్న చిన్న విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి దేవునికి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చాలా విషయాల్లో ప్రతిసారి మనం తప్పిపోతున్నాం. ప్రతి దినం మనం తప్పిపోతున్నాం. ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు నీ కృప చూపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను నమ్మాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, 1:9, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మిమ్మల్ని పిలిచాడు, ఆయన మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, మిమ్మల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన తన బిడ్డలుగా మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పిలిచాడని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నన్ను పిలిచింది దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నన్ను తన సహవాసానికి పిలుచుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక నేను కూడా ఆయనకు నమ్మదగిన వాడిగా ఉండాలి అని మనం ఎప్పుడు కూడా ఉప్పు వలె మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. మరి దాంట్లో 8వ వచనం చెప్తుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని ఆ నమ్మకస్తులుగా స్థిరపరిచేది కూడా ఆయనే. మిమ్మల్ని పిలుచుకున్న దేవుడు అంతం వరకు నమ్మకస్తులుగా ఉండడానికి మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. మనకు మనముగా నమ్మకస్తులుగా మనం తయారవ్వలేము, కానీ మన జీవితాన్ని దేవునికి అప్పగించి, నన్ను నమ్మావు ప్రభువా, నువ్వు నన్ను నమ్మి నాకు ఈ రక్షణ ఇచ్చావు, నన్ను నీ బిడ్డగా ఈ లోకంలో గుర్తింపునిచ్చావు, మరి నన్ను నమ్మిన నీకు నేను లోబడి జీవించడం నేర్పించండి. నన్ను మీరు నమ్ము రీతిగా నా జీవితం నేను ఉంచుకునేందుకు సహాయం చేయండి అంటూ దేవుని కృపను మనం అడిగినప్పుడు దేవుడు మనలను నమ్మకస్తులుగా ఉండే రీతిగా మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రభు ఎన్నుకున్నటువంటి శిష్యులు, మరి 12 మంది శిష్యులు ఉన్నారు. దాంట్లో ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారు? ఎవరు నమ్మకస్తులుగా లేరు. అందరూ ప్రభువుని విడిచిపెట్టేశారట. యేసు ప్రభు సెలవు వేసినప్పుడు అందరూ దూరం అయిపోయినారు. మరి యేసు ప్రభు మరణించాడని తెలిసిన తర్వాత అందరూ చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు వారిని నమ్మాడు కాబట్టి మరలా ప్రభు వారిని దర్శించి, వారిని బలపరిచి, వారిని పరిశుద్ధాత్మతో నింపి భూమిని తలకిందులు చేయువారిగా వారిని వాడుకున్నాడు. హల్లెలూయా. అదే విధంగా వారిని నమ్మిన దేవుడే, వారిని తన శక్తితో నింపిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను నమ్మున్నాడు, మనల్ని నమ్ముతున్నాడు, మనలను కూడా బలపరచడానికి. ఎందుకంటే మనం బలహీనమని ఆయనకు తెలుసు, మనము నమ్మదగని వారమని తెలుసు. బలహీనైన మనల్నే దేవుడు ఎన్నుకున్నాడంట బలవంతులను సిగ్గుపరచడానికి. కాబట్టి
మన మీద శక్తివంతులము, అందువల్ల దేవుడు నన్ను స్పెషల్గా ఎన్నుకున్నాను కాదు, శక్తిహీనులమని దేవునికి తెలుసు. కానీ మనల్ని బలపరచడానికి ఆయన ఎప్పుడు తోడై ఉండి మనము ఆయనకి మన జీవితాన్ని అప్పగించడమే ఆయనకు కావాల్సింది. అప్పగించినప్పుడు ఆయన మనల్ని నమ్మకస్తులుగా తయారు చేస్తాడు. మరి ఉప్పు ఏ విధంగా నమ్మకత్వానికి గుర్తై ఉందో అదే విధంగా మనము ప్రభువుకి నమ్మకస్తులుగా జీవించేందుకు, ప్రభు అప్పగించిన ప్రతి బాధ్యతలో మనం నమ్మకస్తులుగా ఉండు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనల్ని మనం ప్రతి విషయంలో దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందుతాం. అప్పుడు ఏ ఏ విషయాలు మనం తప్పిపోతున్నామో, మరి ఏ విషయాల్లో దేవునికి విరోధంగా మనం క్రియలు చేస్తున్నామో ఆ పరిస్థితులన్నిట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రమపరుస్తాడు, మనల్ని సరిచేస్తాడు. మనం నోట్లో అబద్ధాలు వస్తున్నట్లయితే ఆ మాటలు సరిచేస్తాడు. మన క్రియలు మరి ఇతరులకు బాధాకరంగా ఉన్నట్లయితే వాటిని సరిచేస్తాడు. మరి మనం ఏ విషయంలో కూడా తప్పిపోతున్నామో ఆ తప్పిపోయే సంభవాలన్నిటి కూడా సరి చేయడానికి దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు మన జీవితాలు అప్పగించినప్పుడు దేవుడు నిశ్చయముగా నిన్ను నమ్మకస్తునిగా తయారు చేసి ఒక ఉప్పు వలె దేవునికి నమ్మకస్తుడిగా ఈ లోకంలో అందరూ నిన్ను నమ్మువారిగా. అంటే అనేక మందిని మనం ఈజీగా మనం నమ్మలేము. ఎందుకంటే వాళ్ళు పైకి మంచివారిగా ఉంటారు, లోపల నమ్మదగిన వారిగా ఉండరు. మనం ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ఈ దినాల్లో చాలా కష్టమైపోయింది. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనం మనల్ని ప్రపంచం నమ్మే విధంగా మన జీవితాన్ని ఆయన తీర్చిదిద్దాడు. మరి ఎవరైనా కూడా ఈ బిడ్డను నమ్మచ్చయ్యా, ఈమెను నమ్మచ్చయ్యా అని ఖచ్చితంగా నిన్ను ఒక నమ్మకస్తునిగా ఈ లోకంలో స్థల సాక్షిగా దేవుడు నిలబెట్టుకున్నప్పుడు ఈ లోకానికి నువ్వు ఉప్పుగా ఉంటావు, లోకానికి ఒక మాదిరిగా ఉంటావు. ఆ విధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అదేవిధంగా ఇంకొక ఉప్పు యొక్క గుణం మనం గమనిద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం మనం చదువుదాం. 50వ వచనం అక్కడ వాక్యం చెప్తుంది, ఉప్పు మంచిదే, ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారం కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడం చెప్పారు. హల్లెలూయా. ఉప్పు సారం మనలో ఉన్నప్పుడు ఉప్పు యొక్క ఇంకొక గుణం ఏంటంటే అందరితో సమాధానంగా ఉండదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉప్పును చూడండి, ఉప్పు ప్రత్యేకత ఏంటంటే దాన్ని దేంట్లో కలిపినా అది కలిసిపోద్ది. అది ఇప్పుడు మజ్జిగలో వేసామంటే ఆ మజ్జిగలో కలిసిపోద్ది, నీళ్ళలో వేసాము నీళ్ళలో కలిసిపోద్ది. ఎక్కడ ఉప్పును కలిపినా ఉప్పు ఏమవుతుంది, నేను దీంతో కలవను అనే విధం ఉండదు. ఉప్పు మ్యాక్సిమం సమాధానంగా ఉంటుందట. హల్లెలూయా. అదే ఉప్పు సారం అంటే. ఉప్పు యొక్క సారం మనలో ఉంటే మనం ఎలా ఉంటాము, అందరితో సమాధానంగా ఉంటాం. కొంతమందిని చూడండి, ఎంతసేపటికి గొడవలు పెడతారు, ఎంతసేపటికి అసమాధానంగా ఉంటారు, ఇరుగు పొరుగు వారితో కూడా సమాధానం లేకుండా ఉంటారు. ఎందుకంటే ఉప్పు సారం లేదు వాళ్ళలో. ఉప్పు సారం ఈ లోకానికి మన ఉప్పుగా ప్రభు ఎన్నుకున్నప్పుడు మనం ఏం చేయాలి, అందరితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. అట్టి సమాధానం లేకపోతే ఏమవుతుందంట, ఆ ఉప్పు నిస్సారమైనది అయిపోతుందంట, పనికి రానిదైపోతుందంట. దేవుని వాక్యం చెప్తుంది 49వ వచనంలో, మార్కు సువార్త 9:49లో, ప్రతి వాని ఉప్పు సారము అగ్ని వలన కలుగును. హల్లెలూయా. కాబట్టి ప్రతి వాని ఉప్పు వాడి సారం ఎలా ఉందనేది పరీక్ష వలన కలుగుతుంది. పరీక్ష అగ్ని వలన కలుగుతుంది అంటే ఏంటంటే టెస్ట్ చేయబడుతుంది. నీకు టెస్టింగ్ అనేది ఉంటుంది ఈ లోకంలో. నువ్వు ఉప్పు సారం కలిగి ఉన్నావా లేదా, నువ్వు అందరితో సమాధానంగా ఉంటున్నావా లేదా అని మరి నీకు అగ్ని వంటి శోధనలు ఎదుర్కొంటావు, పరిస్థితులు ఎదుర్కొంటావు. అప్పుడు మనం ఏంటంటే సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే సమాధానపరచువారు దేవుని కుమారులని మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మరి మనం దేవుని బిడ్డలై ఉన్నాం కాబట్టి సమాధానపరచువారిగా
సమాధానం కలిగి ఉండేందుకు మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమ 12:18 దేవుని వాక్యం చెప్తుంది, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. కాబట్టి మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నీ ఉప్పు పరీక్షించబడుతుంది, ఉప్పు సారం పరీక్షించబడుతుంది. పరీక్షించబడినప్పుడు శక్యమైనంత మట్టుకు మనము మనుషులందరితో సమాధానం కలిగి ఉండి, మనము ఈ లోకానికి ఉప్పుగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని ఈ లోకానికి మనం తెలియజేసే వారిగా ఉండాలంట. హల్లెలూయా. ఈ లోకానికి మనం తెలియపరచాలి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీ 2:16. మరి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవుడితో సమాధానపరచవలనని ఇలా చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసు సిలువ చేత మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని ఏం చేశాడంట? సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా సంహరించాడంట. ఆ ద్వేషమును తొలగించి మనల్ని తిరిగి దేవునితో సమాధాన పరచుట ద్వారా సకల మానవాళికి సమాధాన కారకుడై ఉన్నాడు. సకల మానవాళికి ఆయన ఉప్పై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనం ఈ లోకానికి ఉప్పు సారంగా ఉంటున్నామా? సమాధానం కలిగి ఉంటున్నామా? ఒకరంటే ఒకరికి పడవకుండా, ఒకరంటే ఒకరు గొడవలు పెట్టుకుంటూ అసమాధానంగా మనం జీవిస్తున్నామా? ఇరుగు పొరుగు వారితో మాటలు ఉండవు. ఒకే సంఘానికి వచ్చేవాళ్ళు ఒకరితో మాట్లాడుకోరు. మరి క్రైస్తవులు ముఖ్యంగా అసమాధానంతో ఊగిపోతుంటారు. ఎవరితో సమాధానంగా ఉండడానికి సమాధానం కలిగిన మనస్సు ఎవరికి ఉండదు. ఎప్పుడు కూడా ఇతరులకి విరోధంగా ఉండాలనే ఆలోచనతోనే మరి దేవుని బిడ్డల యొక్క ప్రవర్తనలు, క్రియలు ఉంటాయి. కానీ మనం ఈ లోకానికి ఉప్పుగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఉప్పు స్థానం దేంట్లో కనిపిస్తుందంట? నువ్వు సమాధానంగా ఉండడంలో కనిపిస్తుంది. సమాధానంగా ఉండేటువంటి ఆ స్వభావము మనకి ఎప్పుడు కలుగుతుంది? దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చూస్తే, సమాధానం కలిగి ఉండే స్వభావం మనకి ఎప్పుడు కలుగుతుందంటే, యెషయా 32:17లో నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. హల్లెలూయా. అప్పుడు నా జనులు విశ్రమ స్థానం లేందు, ఆశ్రయ స్థానం లేందు, సుఖకరమైన నివాసములు నివసిస్తారు. కాబట్టి చూడండి, నిబ్బరముగా, నిమ్మలముగా, సుఖంగా, సంతోషంగా జీవించాలంటే మనకు సమాధానం ఎలా వస్తుందంట? నీతి కలిగి జీవించినప్పుడు. నీతి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతికి దుర్నీతితో ఏం సంబంధం, విశ్వాసికి అవిశ్వాసితో ఏం పొత్తు. కాబట్టి వెలుగు చీకటితో ఏంటి సంబంధం. కాబట్టి మనలో నీతి ఉండాలా. మనలో నీతి. యేసు తన రక్తము చేత మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆ నీతి కనుక నిజంగా మనలో ఉంటే మనం అందరితో సమాధానంగా ఉంటాం. మనలో నీతి లేనప్పుడు, దుర్నీతి మనలో తాండవిస్తున్నప్పుడు మనం సమాధానంగా ఉండడానికి ఇష్టపడం, సమాధాన పడం అసలు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ సమాధానం కలుగుతుంది. అప్పుడు ఆ నీతి వలన నిమ్మలము నిబ్బరంగా ఉంటారంట. హల్లెలూయా. సంతోషంగా ఉంటారు. ఏ విధమైన గొడవలు, ఇబ్బందులు లేకుండా సమాధానం కలిగి ఉంటారంట. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదివితే గల వాక్యం చెప్తుంది, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాలుత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతాన్ని మీరు ధరించుకొనండి.
ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్నట్లా ఒకరినొకరు సహించచ్చు, ఒకరినొకరు క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండని. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడుతుంది. కృతజ్ఞులై ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిందా. కాబట్టి మనము జాలిగల మనస్సును కలిగి ఉండాలంట. దేవుని ద్వారా మనం ఏర్పరచబడిన వారు కనుక, మరి ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ఏ విధంగా జీవించారో ఆ విధంగా మనం కూడా జాలిగల మనస్సు కలిగి మనము ఒకరినొకరు క్షమిస్తూ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించి సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సమాధానంగా ఉండడం అనేది ఈ దినాల్లో జరగని పని. ఎందుకంటే ప్రేమ చల్లారిపోయింది. అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోనన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. మరి కుటుంబాల్లో అసమాధానం, మరి సంఘాల్లో అసమాధానం, దేశంలో అసమాధానం, ప్రపంచంలో యుద్ధాలు పోరాటాలతో అసమాధానంతో నింపబడిన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో నివసిస్తున్న మనము ఈ లోకానికి దేవుని సమాధానాన్ని కనపరచడానికి మనం ప్రయాసపడాలి. అందుకొరకే ప్రభు ఈ అంచె దినాల్లో నిన్ను నన్ను సమాధాన కారకులుగా ఉండినట్లు, దేవుని కుమారులుగా ఉండినట్లు ఉప్పు వలె ఈ లోకాని కొరకు మనం ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నేను ఈ లోకానికి ఉప్పై ఉన్నాను కనుక ఉప్పు యొక్క గుణమైన సమాధానాన్ని నేను కలిగి ఉండడానికి మ్యాక్సిమం నేను ప్రయత్నం చేయాలి. దాని కొరకు నేను ప్రయాసపడాలి. అట్టి క్రీస్తు పోలిక కలిగి సమాధాన కారకుడైన క్రీస్తు వలె నేను ఉన్న స్థలముల్లో సమాధానం, నేను సంచరించే స్థలముల్లో సమాధానం కలిగి ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం గుర్తింపు పొందుకోవాలి. హల్లెలూయా. లోకమంతా మరి పగతో, కక్షతో, వైరంతో ఊగిపోతుండగా మనము వారి స్వభావం కాక దేవుని స్వభావాన్ని ఈ లోకానికి చూపించాలి. అప్పుడు వారు మా స్వభావానికి వీరి స్వభావం ప్రత్యేకంగా ఉంది, మరి మాలాంటి క్రియలు వీరు చేయడం లేదు అంటూ వారు ఆశ్చర్యపోవు రీతిగా నీ క్రియలు వారి ముందు కనబరచాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుని బిడ్డలుగా నువ్వు గుర్తింపు పొందుతావు. దేవుని పోలికలో నువ్వు జీవిస్తున్నావని మరి వారు నీకు సాక్షిగా జీవిస్తారు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మూడో వచనం నుంచి మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఈ లోకస్తులు చేసే క్రియలు చేయకుండా, మనం వారితో పరిగెత్తకుండా మనము క్రీస్తు పోలిక గలి ఈ లోకంలో జీవిస్తామో, మరి లోకస్తులు ఏం చేస్తారంట, ఆశ్చర్యపోతారంట. ఇదేంటిది, మా స్వభావానికి విరోధంగా వీరి స్వభావం ఉంది, మేము కక్ష పగతో మేము జీవిస్తుంటే వీళ్ళు ప్రేమ సమాధానంతో జీవిస్తున్నారు అని వారు ఆశ్చర్యపడుతూ దూషిస్తారంట. కానీ వాళ్ళే ఏం చేస్తారు, ఒక దినము దేవుని ఎదుట మృతులకు సజీవులకు తీర్పు తీర్చే దేవుని ఎదుట వారు ఏం చేస్తారు, మన గురించి సాక్ష్యం చెప్తారు. వారు ఉత్తరవాదులై ఉన్నారంట. ఆ దినమున నేను ఈమెతో గొడవ పెట్టుకున్నప్పుడు ఈమె నాతో సమాధానంగా మాట్లాడింది, నేను ఇతనితో తగువులకు వచ్చినప్పుడు సమాధానంగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా అంటూ మన గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తారు, ఇటువంటి సమాధానంగా లేనివారు. హల్లెలూయా. కాబట్టి మనము జ్ఞానం కలిగి ఉప్పు సారమైనటువంటి సమాధానం కలిగి మనం జీవించేందుకు ప్రయాసపడాలి. హల్లెలూయా. మరి ఈరోజు 2 విషయాలు, ఉప్పు యొక్క గుణాలు మనం తెలుసుకున్నాం. ఉప్పు
నమ్మకానికి సూచనగా ఉంది. ఉప్పు సమాధానం కలిగి ఉండేందుకు సూచనగా ఉంది. అట్టి సుగుణాలు మనం కలిగి ఉండేందుకు దేవుడు మన కృప దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయినా నమ్మకస్తులం కాని మమ్ములను మీరు నమ్మారు. నైనా మీరు మమ్మల్ని రక్షించుకున్నారు. నైనా నీ సొత్తుగా నైనా తండ్రి మమ్మల్ని నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచారు. అయినా మమ్మల్ని నమ్మిన దేవునికి నమ్మకస్తులుగా జీవించేందుకు మా కృప దయచేయి. అదేవిధంగా నైనా తండ్రి ఉప్పు యొక్క గుణమైన సమాధానం కలిగి మేము జీవించేందుకు అందరితో నైనా మరి ఎవరికి ఇబ్బంది లేకుండా సమాధానం కలిగి మేము తండ్రి మా శత్రువులు కూడా ప్రేమించేటువంటి మనస్సు మాకు అనుగ్రహించమని, క్రీస్తు పోలిక కలిగి మేము జీవించేందుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.